So 12 months from today, not from February. Raju garu, agree? Thank you very much. Jai Hind. ధన్యవాదాలు సార్. అది నేతృత్వం అంటే. మీ నేతృత్వంలో మరిన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా మన ఉత్తరాంధ్ర మరియు పూర్తి ఆంధ్ర రాష్ట్రం విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు గోవా రాష్ట్ర గవర్నర్, మనందరి అభిమాన నేత అయినటువంటి గౌరవనీయులు శ్రీ అశోక్ గజపతిరాజు గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఇన్ని మాటలు వినిన తర్వాత ఎక్కడ ప్రారంభించాలో నాకే డౌట్ గా ఉంది. అయితే మొదట కొంత వయసులో ఉన్న పెద్దల గురించి మనం ప్రారంభిస్తాం. అయ్యన్న పాత్రుడు గారు, నాకు తెల్ల వెంట్రుకలు, ఆయనకి వెంట్రుకలే లేదు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆనాడు కేంద్ర మంత్రిగా పోలవరం ఫౌండేషన్ వేసేటప్పుడు నేను చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి పోలవరం వింటా వచ్చాం. మా వెంట్రుకలు తెల్లయిపోయాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా పోలవరానికి ఫౌండేషన్ అవుతుంది ఒక ఆశ. మా జీవితంలో అయినా ఈ స్కీమ్ ని చూస్తామని ఆయన చెప్తూ అశోక్ది తెల్ల వెంట్రుకలు, నాది వెంట్రుకలు లేవని అందరికీ ఆయన చూపించడంతో అప్పుడు గుర్తించాను, అయ్యన్న పాత్రుడు గారు కూడా వెంట్రుకలు లేవు. అయితే మధ్యలో కాస్త నిరుత్సాహం అయ్యింది. దాని గురించి మాట్లాడక్కర్లేదు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. మళ్ళీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ. మన జీవితంలో దీన్ని చూడగలుగుతామని. ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం చూడగలుగుతుందని ఆ ఆశ ఉంది. అలాగా మా పక్క జిఎంఆర్ ప్రతినిధి ఏందైతే వారు లేకపోతే మాకు ఎక్స్పర్టీస్ లేదు. భూమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచికి వాడుకోవచ్చు, చెడ్డకు కూడా వాడుకోవచ్చు. కేపబుల్ ఆర్గనైజేషన్ మనకు కావాలి. డెలివర్ చేయగలిగిన ఆర్గనైజేషన్ మనకు కావాలి. అయితే ఉత్తరాంధ్ర అదృష్టాలు చాలా ఉన్నాయి. ఒకటి, మొదట చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో